స్తుతిలా సాధులకును ఆరముగా ఈయును దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం, కొద్ది సమయం ప్రయోజనకరం చేసుకుందాం. దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము 24వ వచనం, కృత నిబంధన 65వ పేజీ, లూకా సువార్త 12వ అధ్యాయము 24వ వచనాన్ని విందాం. దయచేసి కాకుల సంగతి విచారించి చూడి, అవి విత్తవు కోయవు, వాటికి గరిసె లేదు, పొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. చాలండి, మనం పక్షులను గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. మొట్టమొదటిగా పక్షిరాజు పిల్లలను గురించి ధ్యానం చేశాం. పక్షిరాజు దేవుడు, పక్షిరాజు పిల్లలు దేవుని యందు విశ్వాసం ఉంచిన పిల్లలు అనుకున్నాం. పక్షులలో ప్రథమము గ్రద్ద. ఏమండి, పక్షిరాజు. రెండవదిగా పిచ్చుకలను గురించి ధ్యానం చేశాం. మీకు జ్ఞాపకం ఉందా? పిచ్చుకలు అంటే పక్షులు ఇశ్రాయేలీలకు సూచన, పిచ్చుకలు అన్యజనులకు సూచన అని మనం చెప్పుకున్నాం. 84వ కీర్తనలో నీ బలిపీఠమునొద్ద పిచ్చుకలకు నివాసము దొరికెను అని కోరహు కుమారులు అన్నారు. కాబట్టి పిచ్చుకలు చిన్న పక్షులు. ఏమండి, గ్రద్దలు చాలా పెద్ద పక్షులు. మూడవది ఇంకో పక్షిని కూడా ధ్యానం చేసాం. ఏం చెప్పండి? వాన కోవెల. వాన కోవెలలో మనం నేర్చుకున్న అంశం ఏంటంటే, తన పిల్లలు ఆకలితో ఉన్నప్పుడు, ఏ ఆహారం దొరకనప్పుడు అదేం చేస్తుందండి? తన గుండెను కోసి తన రక్తమును ఆ బిడ్డలకు తాపించి తాను చనిపోయి తన బిడ్డలను బ్రతికించే లక్షణం ఉంది. గనుక క్రీస్తు త్యాగమును ఏమండి ఆ పక్షిలో చూస్తూ వచ్చాం. ఏమిటండి ఆ పక్షి పేరు? వాన కోవెల. అవును, ఇంకా పగిడి కంటే అనేది కూడా మనం చూసాం కదండి. ఈరోజు మనం కాకులను గురించి విచారిద్దాం. కాకులను గురించి ప్రభువే చెప్పారు. ఏం చెప్పారండి? కాకుల సంగతి విచారించి చూడుడి. ఏమండి, కాకుల సంగతి కొంచెం విచారించి చూడండి అన్నాడు ప్రభు. కాకుల సంగతి ఏంటి? కాకుల నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? కాకి అనగానే ఏ జ్ఞాపకం వస్తుందండి? ఏమండి, కర్రీ జీవితం జ్ఞాపకం వస్తుంది. కాకి ఎట్లా ఉంటుందండి? నల్లగా ఉంటుంది. కాకి అనగానే ఏమంటే పిచ్చుకింట్లోకి వస్తే చూసి సంతోషిస్తారు. కొన్ని గ్రద్ద వస్తే అబ్బో గద్ద వస్తుంది అని భయపడతారు. ఒకవేళ కాకి ఇంట్లోకి వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? దాన్ని తోలిందాక ఛేదరించుకుంటారు కదండి. అంటే ఛీద్రమైన పక్షి అది. కాకి ఛీద్రమైన పక్షి. కానీ కాకిలో ఉండే లక్షణాలు చాలా గొప్ప లక్షణాలు మనం చూస్తాం. కాకులో చాలా రకాలు ఉన్నాయి. ఏమండి, నలుపు రంగు కాకులు ఉన్నాయి, ఇంకా గోధుమ రంగు కాకులు కూడా ఉన్నాయి, ఇంకా కొన్ని తెల్ల కాకులు ఉన్నాయి, మరికొన్ని జముడు కాకులు ఉన్నాయి. సామెతల గ్రంథంలో ఉంది లోయ కాకులు ఉన్నాయి.
కదండి. ఇలా రకరకాల కాకులు ఉన్నాయి. అయితే కాకిలో మనం నేర్చుకునే లక్షణాలు ఏంటి? కాకి ద్వారా మనం ఏం నేర్చుకుంటామో, ప్రభు మనల్ని ఏమి నేర్చుకోమంటున్నాడు అంటే కాకిలో మనల్ని చూసుకోమంటున్నాడు. ఏమండి ఇక్కడ ఏమన్నాడండి? కాకులు సంగతి విచారించుడి అని ప్రారంభించి మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు, అంటే కాకుల కంటే మీరు శ్రేష్ఠులు అంటాడు కదండి. కాకుల కంటే మనము శ్రేష్ఠులము. అయితే కాకి ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాము అంటే నంబర్ 1 కాకి రంగు. ఏమండి? కాకి రంగు. రెండవది కాకి బుద్ధి. మూడవది ఏం చెప్పండి? కాకి నడత, కాకి యొక్క తలంపు, కాకి యొక్క ప్రవర్తన, ఇలాగ చాలా చెప్పుకోవచ్చు. నంబర్ 1 వరుసగా మనం మాట్లాడుకుందాం. కాకి రంగు ఏంటంట? నలుపు. ఏమండి? నలుపు. ఇప్పుడు రండి, పరమగీత గ్రంథం 1వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం విందాం. పరమగీత గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననని. ఏమండి? అక్కడే ఉంది. నేను నల్లని దాననని నన్ను చిన్న చూపులో చూడకుడి. ఏమండి? నల్లనిదని ఏం చూపులు చూస్తున్నారంట? చిన్న చూపులు చూస్తున్నారు. అవంటుంది, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. ఇంతకీ ఏమో నలుపులో ఉన్న అర్థం ఏంటి? నలుపు దేనికి సూచన అంటే నలుపు పాపానికి సూచన. నలుపు పాపానికి సూచన. నలుపు చీకటికి సూచన కదండి. చీకటికి సూచన. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను అంటాడు. అలాగే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, మీరు మునుపు చీకటి అయి ఉన్నారు. ఏమిటి చీకటి? ఏమిటి చీకటి అంటే ఏమండి? మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా. ఏంటంట? నలుపు పాపానికి సాదృశ్యం, నలుపు పాపికే సాదృశ్యం. అందుకే మనుషులు ఏమై ఉన్నారండి? ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కానీ మానవుడు పాపి అయి ఉన్నాడు. కాకి ఎలా నల్లగా ఉందో మానవుని యొక్క తలంపులు, మానవుని యొక్క జీవితం ఎలా ఉంటుందండి? నల్లగా ఉంటుంది. అంటే పాప జీవితం. అందుకే ప్రభు అంటాడు, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనంలో మనం చదివితే ఏమండి? మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లని వగును అంటాడు. ఏమండి? పాపాలు రక్తం వలె ఎర్రవి. ఏమండి? చెడు రక్తం ఎర్రగా ఉంటుందా నల్లగా ఉంటుందా? చూసినోడు చెప్పండి. ఏం పాస్టర్ గారు నువ్వు ఎప్పుడు చూసావు? ఎప్పుడైనా నెలకోసారి మేమే కదా చూసేది, పోనీ 3 నెలలకోసారి మేమే కదా చూసేది. ఏమండి? చెడు రక్తం చూసేది ఎవరో? ఏమండి? ఆడవాళ్లే. మగవాళ్ళు చూస్తారా? చూడరు కదా. కాబట్టి చెడు రక్తం ఏ రంగులో ఉంటుందో పాపం అలాగే తెలుసు. ఏమంటారండి? చెడు రక్తం ఎర్రగా ఉంటుందా నల్లగా ఉంటుందా? ఎక్కువ నలుపులో ఉంటుంది కదండి. ఎరుపు తక్కువ ఉంటుంది, నలుపు ఎక్కువ ఉంటుంది. అందుకే మీ పాపములు రక్తము వలె. ఏ రక్తం ఇది? మలిన రక్తం కదండి. ఆ స్త్రీలు నెలకొకసారి లేకపోతే 3 నెలలకొకసారి అనుభవించే ఆ రక్తస్రావము యొక్క రక్తము ఏ రక్తం? అది మలిన రక్తం. దాన్ని అందుకే ఏమన్నారు చెప్పండి? దాన్ని మైల అన్నారు. ఏమండి? మైల అంటే చెడు రక్తము. అంటే ఆమె దేహంలో ఉన్న మలినమంతా రక్తస్రావముగా బయటికి వస్తుంది. కాబట్టి దాన్నే దేవుడు ఏమన్నారు? పాపంతో పోల్చారు. కాబట్టి
పాపి అయిన మనుషుడు, ఏమండి, పాపి అయిన మనుషుడు ఎలా ఉన్నాడండి? నల్లగా ఉన్నాడు. ఎలాగంటే నాలాగా కదండి. మీ అందరికంటే ఎక్కువ నలుపు ఎవరంటే నేనే. నిజమే, దేవునికి స్తోత్రం. కానీ పాపులమైన మనము నల్లని వారము. అందుకు షూలమిత అంది, నేను నల్లని దానను అంది. మరి నలుపు ఎట్టబోవాలా? నలుపు ఎరగాలంటే ఏం చేయాలా అంటే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో అంటాడు, ఏమండి, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులనుగా చేస్తాడు. ఆ నల్లని జీవితం, పాప జీవితము నుండి పవిత్ర జీవితములోనికి తీసుకొస్తాడు. ఎవరు తెస్తారు? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో చదివాం. దేవుడే అన్నాడు. ఏమన్నాడండి? ఏమండి, మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లని వగును. ఏమండి, తెల్లని వగును. ఏమండి, రంగు నలుపు. ఏమండి, పాపి జీవితం. పాపి తన పాపాన్ని ఒప్పుకొని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే ఏమవుతాడు చెప్పండి? పరిశుద్ధుడవుతాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి అని. పుట్టినోట్లు ఏముందండి? కడిగిన వానికి. ఏమండి, నలుపంతా కడిగేశాడు. ఏమండి, నేను పదే చెబుతూ ఉంటా, పెళ్ళి అనగానే ఏం చేస్తారు చెప్పండి? నలుగు మొదలేస్తారు. ఏమండి, 1 నలుగా 2 నలుగులా 3 నలుగులా అంటే ఏమండి, అవకాశం ఉన్నంతవరకు వేస్తారు నలుగు. ఎందుకండి అంటే ఆమెలో ఉన్న నలుపంతా ఏం కావాలా? ఇరిగిపోవాలా. పెళ్లి సమయానికి ఎట్లుండాలి చెప్పండి? మిలమిల ఆడుతుండాలా. నిజమే ప్రియులారా. కాబట్టి మనం కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తును కలుసుకోవడానికి ముందు మనం ఏం చేయబడాలి చెప్పండి? ఆ నలుపంతా కడుక్కోవాలి, పాపమంతా కడుక్కోవాలి. ఈ దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను నన్ను చేర్చుకోవడానికి పరలోకం నుండి రాబోతున్నాడు. ఆయన వచ్చేటప్పటికి మనం ఎలా ఉండాలండి? నల్లగా ఉండకూడదు. ఎలా ఉండాలి? నలుపు పాపానికి సూచన. ఇక్కడ పాపం కడిగి వేసుకోవాలి, పరిశుద్ధ జీవితాన్ని జీవించాలి. రెండవది, కాకి యొక్క ఆహారం ఏంటి చెప్పండి? కాకి ఏం తింటదంటే ప్రతి పాడైపోయింది తింటది. ఒక మాట మత్తయి సువార్త 24వ అధ్యాయము 28వ వచనంలో అక్కడున్న మాట ఏంటంటే, పీనుగ ఎక్కడ ఉండునో అక్కడ గ్రద్దలు పోగవును అని ఉంది. ఏమండి, పీనుగ ఎక్కడ ఉండునో అక్కడ గ్రద్దలు పోగవును అని ఉంది. అంటే పీనుగలను తినే దేవుడు చెప్పండి. ఏమండి, గద్దలు అంటే ఆ గద్దలు వేరు, ఈ గద్దలు వేరు. మామూలుగా గ్రద్ద, ఏమండి, పక్షిరాజు పీనుగలను తిందు, ఒక జంతువును చంపి తింటుంది. కానీ బోరవలు ఏం చేస్తాయి చెప్పండి? సచ్చిన మాంసమే తింటాయి. బోరవ వేరు, గ్రద్ద వేరు. నిజమే ప్రియులారా. సచ్చిన దాన్ని తినే ఏంటి అంటే బోరవలో కాకులు కదండి. నిజమే. నోహు గారు ఓడలో ఉండి, ఓడలో వర్షం తగ్గిపోయిందో లేదో చూడాలని ఓడలో నుంచి ఆకాశ పక్షుల్లో ఒక్కదాన్ని ఎన్నుకున్నాడట. దేన్ని ఎన్నుకున్నాడు? కాకినే ఎన్నుకున్నాడు. ఎన్నుకొని కాకి నువ్వు బయటికి వెళ్ళి నీళ్లు తగ్గినాయో చూసి రా అని పంపించాడు. ఏం చెప్పి పంపించాడంటే, చూసి రా, నాకు వర్తమానం తీసుకురా అని. వచ్చిందా అండి? రాలా. ఎందుకు రాలేదు? ఎందుకు అంటే జల ప్రళయములో లక్షల కోట్ల మంది ఏమయ్యారు? చచ్చిపోయారు. పాపం ఒక్కతే కదా, తిండిలో పడి ఏం చేసింది? తిరిగి రావాలన్న సంగతి మర్చిపోయింది. ఏం దొరికింది? తనకి ఇష్టమైన ఆహారమో దొరికింది. నిజమే ప్రియులరా, ఈనాడు మనుషులు భోజన ప్రియులు అవుతున్నారు. ఏమండి, విపరీతమైన భోజనం. ఏమిటా భోజనం అంటే పాప భోజనం. ఏమండి, పాపాన్ని తింటున్నారు, పాపాన్ని త్రాగుతున్నారు, పాపాన్ని అనుభవిస్తున్నారు. పాపం ద్వారా ఏం చేస్తున్నారు చెప్పండి? రోగం తెచ్చుకుంటున్నారు. తత్ఫలితంగా మరణానికి వారసులు అవుతున్నారు.
అవును ప్రియులారా, మనిషి జీవితం ఏమండి పాపంతో నిండిపోయింది. అందుకనే దాని యొక్క భోజనం కూడా మంచిది కాదు. తరువాత ఏం చేశాడండి, ఆయన పావురాన్ని పంపించాడు. ఏమండి, పావురాన్ని పంపించాడు. ఆ పావురము అది ఎక్కడా నిలబడటానికి స్థానం లేక మళ్ళా తిరిగి వచ్చిందట. ఏమండి, తిరిగి వచ్చిందట. అది తిన్నది తిందా? తిందో. ఏమండి, ఆ యొక్క పీనుగ మాంసం తినేది కాకి, కానీ పావురము పీనుగ మాంసము తిందో. నిజమే ప్రియులారా, కానీ పాప జీవితం ఏమండి, పాప జీవితంలో ఉన్న పాపి తినే ఆహారం, పాపపు ఆహారం పరిశుద్ధులో తినరు కదండి. కాబట్టి ఈ కాకి యొక్క భోజనము ఏంటంట, మంచిది కాదు. ఇకపోతే మూడవది కాకి బుద్ధి. కాకి బుద్ధి ఏంటి చెప్పండి? నాకంటే మీకే ఎక్కువ తెలుసు. కాకి బుద్ధి ఏం బుద్ధి? ఒక్క మాటలో చెప్పచ్చు, ఒక్క మాటలో. ఏమండి, దొంగ బుద్ధి. ఏం బుద్ధి చెప్పండి? దొంగ బుద్ధి. ఎక్కడో కాసుకొని ఉంటుంది. ఏమండి, తండ్రి కష్టపడి పనికాడి నుంచి వచ్చి నా పిల్లోడు తింటాడులే అని చెప్పినని స్వీట్లు కొనక్కొస్తే పిల్లోడికి ఇస్తే ఈడు ఇంట్లో కూర్చొని తినకుండా తోటోళ్ళకు చూపించడానికి ఉల్లాసంగా చేత పట్టుకొని వస్తాడు. ఆడి కోసమే కాచుకొని ఉంది. ఇది ఏడ కాచుకొని ఉంది? ఎక్కడో పైన కనబడకుండా వచ్చి ఏం చేస్తుంది చెప్పండి? దొంగతనం చేసిపోయింది కదండి. దాన్ని ఏమంటారు? దొంగ బుద్ధి. కాకి బుద్ధి ఏం బుద్ధి అండి? దొంగ బుద్ధి. తన్నుకుపోయే బుద్ధి. ఇచ్చే బుద్ధి తన్నుకుపోయే బుద్ధి అంటే తన్నుకుపోయే బుద్ధి. ఏమండి, కాకి బుద్ధి మంచిది కాదు, కాకి ఆహారము మంచిది కాదు, కాకి రంగు మంచిదే కాదు. నిజమే ప్రియులారా. ఇంకా కాకి నడత. ఏమండి, కాకి నడత. కాకి నడవటం ఎప్పుడన్నా చూసారా? ఏమండి, కాకి నడవటం ఎప్పుడన్నా చూసారా? ఏమన్నా మీరు ఎప్పుడు కాకులకి వెళ్ళి చూస్తా ఉంటావా ఏందన్నా నువ్వు? మాలాగా నీకు ఇంకేం పనులు లేవా అంటే, నిజమే, నాకేం పనులు లేవు, అన్నిటినీ చూడటమే నా పని. కాకి ఏమండి, అన్నీ ముందుకి లేకపోతే వెనక్కి నడుస్తాయి. కాకి ఎట్లా నడిచి చెప్పండి? పక్కకు నడిచింది. చూసారు ఎప్పుడన్నా? కాకి నడతే పెడద్రపు నడక. ఈ మూలకన్నా పోయిద్ది, ఈ మూలకన్నా పోయిద్ది, కానీ స్ట్రైట్గా వెళ్ళదు. అంటే క్రమమైన నడక కాదు. కాకి నడత ఎటువంటిది చెప్పండి? వంకర నడక. ఏమండి, వంకర నడక. నిజమే. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఏమండి, 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. 3వ అధ్యాయము 10వ వచనం, 3లో 11. రోమ చదమ్మ. లేడు. సర్ప విషయం ఉన్నది ఉన్నది. అది రక్తము చిందించుటకు వారి పాదములో పరిగెత్తుతున్నాయి. రక్తం చిందించడం అంటే కీడు చేయడానికి పరిగెత్తాయి. ఏమండి, కాకి ఎక్కడ ఉంటుందంటే ఎక్కడైతే దొంగతనం చేయడానికి అవకాశం దొరుకుతుందో అక్కడ ఉంటుంది. ఏమండి, నిజమే, దేవునికి స్తోత్రం. దాని బుద్ధే మంచిది కాదు. కాకిని పెంచుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఎవరు లేరు. ఎందుకంటే దాని రంగు మంచిది కాదు, దాని రూపం మంచిది కాదు, దాని నడత మంచిది కాదు, దాని బుద్ధే మంచిది కాదు. నిజమే ప్రియులారా, నిజమే. ఇంకొక మాట, కాకి యొక్క ప్రవర్తన ఎట్లాంటిదంటే ఒక చోట ఉండదు. ఏమండి, ఒకసారి అది ఉండదు. ఏం చేసి చెప్పండి? అడుదిరిగి ఇడిదిరిగి తిరుగులాడే బుద్ధి. కాకి బుద్ధి ఏం బుద్ధి అండి? తిరుగులాడే బుద్ధి. మానవుడి కూడా నిలకడగా ఒక చోట ఉండడు, నిలకడగా దేవుని దగ్గర ఉండరు. ఎలా ఉంటారు చెప్పండి? తిరుగుతూ ఉంటారు. అడుదిరిగి ఈ తిరిగే బుద్ధి ఎవరిది? ఏమండి, యోబు గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం చదవండి.
యోబు గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం. యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వానిని అనగా అపవాదిని అడుగగా భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు ఏం చేస్తున్నాడట? భూమి మీద ఇటు అటు తిరుగుతున్నాడట. ఒకసాట నిలబడ్డాం. సాతాను బుద్ధది. ఆదికాండంలో ప్రియులారా 6వ అధ్యాయం 8వ వచనంలో కూడా మనం చదివితే ఏమండి, కాకి 8వ అధ్యాయము 9వ వచనం అనుకుంటా, 9వ వచనం అనుకుంటా, అక్కడ 7వ వచనం కాకి కూడా బయటకు వెళ్ళి ఏం చేస్తుందట? భూమి మీద నీళ్లు ఇనికిపోయే వరకు ఏం చేస్తుంది? ఇటు అటు తిరుగుతుంది. ఏం చెప్పాడు ఆయన? నువ్వు వెళ్ళి నీళ్లు తగ్గినయలేదో చూసి తిరిగి రమ్మన్నాడు. కానీ వచ్చిందా? రాలా. ఏమండి, ఇటు అటు తిరుగుతుంది. చూడండి కాకిలో ఎన్ని అవలక్షణాలు కనబడుతున్నాయో. 1 నల్లనిది, 2 మలినాహారం తినేది, 3వది దాని బుద్ధి దొంగ బుద్ధి, దాని యొక్క నడక మంచిది కాదు. నడక ఎటువంటిదట? తిరుగులాడే నడక. అటు తిరుగుద్ది, ఇటు తిరుగుద్ది. ఏమండి, తిరుగులాడే నడక. ఇంకో మాట, కాకి పరిశుద్ధ గ్రంథం ప్రకారం హేయమైన పక్షి. చదవండి దేవుని వాక్యంలో నుండి. ఏమండి, లేవీకాండం 11వ అధ్యాయము 11 నుంచి 15 వరకు, 11 నుంచి 15 వరకు. లేవీకాండం 13వ వచనం నుండి చదవండి. పక్షులలో వీటిని హేయముగా ఎంచుకొనవలెను అని ప్రారంభించి చివరకు వచ్చినప్పుడు 15వ వచనంలో వచ్చి ఏమంటాడండి? ప్రతిదమైన కాకి హేయమైనది. హేయమైనది అంటే పనికిరాంది అని అర్థం. ఎక్కడ పనికిరాదు? దేవుని సన్నిధిలో పనికిరాదు. దేవుడే అన్నాడు. ఏమండి, దేవుడు అంటున్నాడు, మీరు తినవలసిన పక్షులివి, హేయమైనవి అని చెప్పట్లో ఏమండి, ఇక్కడ కాకి తినకూడదట. కాకిని తినకూడదు. కారణం, అది దేవుని దృష్టిలో హేయమైన పక్షి, అంటే తీసివేయబడింది. కారణం ఏంటంటే దేవుని సన్నిధానంలో కాకి నడత మంచిది కాదు, కాకి రూపం మంచిది కాదు, కాకి తిండి మంచిది కాదు, కాకి బుద్ధి మంచిది కాదు, కాకి యొక్క ప్రవర్తన మంచిది కాదు. అందుకని దేవుడు అన్నాడు, దాన్ని ఏమన్నాడండి? ఏమన్నాడు చెప్పండి? హేయమైనది. హేయమైనది. అక్కడే ఇంకో మాట ఉంది, అపవిత్రమైనది. ఎటువంటిదట? అపవిత్రమైనది. పావురము పవిత్రమైనది, కానీ కాకి అపవిత్రమైనది. ఇక ముగింపులోకి వద్దాం. దేవుని వాక్యం ప్రకారం ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మీరు మునుపు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా. ఏమండి, అంతేకాదు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం ప్రకారం చూస్తే, మీరు మునుపు దూరస్తులను, దేవుని ఎరగని వారును, లోకములో దేవుడు లేని వారునయ్యుండి పరజనులు అపవిత్రులనై ఉన్నారు అంటాడు కదండి. నిజమే ప్రియులారా. కాకులు ఎలాగైతే హేయమైనవో మన జీవితాలు కూడా ఒకప్పుడు పాపముల చేత అపరాధముల చేత ఉన్నవి. అయితే అపవిత్రులమైన మనల్ని పవిత్రులుగా చేయడానికి ఆయన ఏం చేశాడండి? 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము ప్రియులారా 15 లేదా 10వ వచనం నుంచి మనం చదివితే అక్కడ అంటాడు, మీ దేవుడైన యెహోవానైన నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అంటాడు. ఏమండి, పాపులు పరిశుద్ధులు ఎలా అవుతారు? ఏమండి, కాకి పవిత్రమైంది ఎలా అవుతుంది?
పవిత్రమైంది కావాలి అంటే ఏం చేయాలి? పరిశుద్ధ పరచబడాలి. అందుకనే ఏమండి, మనము పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము ఏమండి 5వ అధ్యాయం 8వ వచనం ప్రకారం మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు ఏమయ్యాడట? చనిపోయాడు. క్రీస్తు మన కొరకు ఏమయ్యాడండి? చనిపోయాడు. చనిపోయి సిలువలో రక్తము కార్చి ఇప్పుడు ఏం చేసిండండి? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం ప్రకారం ఏమండి అమూల్యమైనదియో నిష్కళంకమైనదియో గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడ్డారు, పవిత్రపరచబడ్డారు. ఏమండి, కాకి వంటి జీవితం ఏం చేయబడిందండి? క్రీస్తు సిలువలో మరణించడం ద్వారా, ఆయన రక్తము చిందించడం ద్వారా మన పాపము కడిగి నలుపు కరిగి నలుపు తుడిచివేయబడి పరిశుద్ధులమయ్యాము. ఏమండి, పరిశుద్ధులమయ్యాము. కాకి జీవితం ప్రియులారా ఏమైంది? పావురమైంది. ఏమండి, పావురమైంది. అందుకనే మత్తయి సువార్తలో అంటాడు, ఏమండి 10వ అధ్యాయం అనుకుంటా, అక్కడ అంటాడు, ఏమండి మీరు పావురము వలె నిష్కపటులై ఉండండి అంటే కదండి. ఈనాడు క్రైస్తవ జీవితం ఎలా తయారయ్యేదంటే, ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తా. ఒక చిన్న ఉదాహరణ ఏమిటంటే, ఒక కాక అనుకుందంట, ఒక యజమానుడు పక్షులను పెంచుకునే అలవాటు కలిగి కొన్ని పావురాల్ని పెంచుకుంటున్నాడు. వాటి కొరకు ఒక రూమ్ ఏర్పాటు చేశాడు, జల్లెడ ఏర్పాటు చేశాడు. వాటిని పెంచుకుంటున్నాడు. ప్రతిదినం వచ్చి వాటి గింజలు వేస్తున్నాడు, నీళ్లు పెడుతున్నాడు, బాగా ఆహారం పెడుతున్నాడు. ఒక కాక అనుకుందంట, ఎడు తిరిగినా కానీ సచ్చిందో వచ్చిందో నా మొఖానే కానీ ఖమ్మంగా మంచి గింజలు పెడుతున్నాడు, ఆయన చక్కగా నీళ్లు పెడుతున్నాడు, ఆయన దగ్గరికి పోదాం అనుకొని పోయిందంట. పోయేటప్పటికి ఏం చేశాడు? కాక రానే వచ్చావు, రా లోపలికి రా అన్నాడండి. అనలా. ఏం చేశాడు? కర్ర తీసుకొని కొట్టాడంట. పావురాల మధ్యలో వచ్చి వాలింది. కర్ర తీసుకుని కొట్టేప్పటికి వెళ్ళిపోయి ఏం ఆలోచన చేసిందంటే, పావురాలన్నీ తెల్లగా ఉన్నాయి, నేను ఎట్టున్నాను? నల్లగా ఉన్నాను, కాబట్టి నన్ను తరివేశాడు, నేనే తెల్లంగా ఉంటే అనుకుందట. అనుకొని ఏం చేసింది? బాగా పెయింట్ వేసాక అడిగిపోయింది. అని ఎందుకంటే కాకి దేశం అంతా తిరిగింది కదా, దానికి అన్నీ అతి తెలివిలు ఉంటాయి. పెయింట్ చేసే పెయింట్ కడిగిపోయి ఆ తెల్లని పెయింట్లో మునిగింది. నల్లని కాకి ఎట్ట కనపడుతుంది చెప్పండి? తెల్లంగా కనపడుతుంది. నేరుగా వచ్చి మళ్ళా ఆ పావురాళ్ళ మధ్య వాలింది. వాలేటప్పటికి ఏందిరా కొత్త పావురం వచ్చినట్టుగా ఉంది అనుకుంటున్నాడు ఈయన. కమ్మగా తింటుంది, కమ్మగా నీళ్ళలో తాగుతుంది. అన్ని పావురాలు కలిసి ఉత్సాహంగా ముందుకు వెనక్కి నడుస్తున్నాయి. కానీ ఇది ఎట్లా నడుస్తుంది చెప్పండి? వంకరంగా నడుస్తుంది. చూశాడు, ఇది పావురం కాదురా అనుకున్నాడు. ఏమండి, దీన్ని చూసి మిగతా పావురాలన్నీ అరుస్తున్నాయి, ఇది మాత్రం ఏం మాట్లాడట్లా, మౌనంగా ఉంది. ఇదేంటబ్బా అనుకొని ఒక చిన్న రాయి తీసుకొని దానికి వేసాడు. వేసేటప్పటికి ఏం చేసింది చెప్పండి? ఏమండి, పావురం అరిచినట్టు అరిచింది. పావురం ఏం చేసింది? పావురం అరుపు ఎప్పుడన్నా విన్నారా? గురక పెట్టినట్టు పావురం అరుపు. కానీ కాకి అరుపు ఏమండి బొంగిపోయిన గొంతు బాగుంది. ఏమండి గుర్తుపట్టి ఏం చేశాడు? తరివేశాడు. అబ్బా, రంగేసుకున్నా కానీ నాకు కుదరలేదే అనుకుంది. రంగేసుకున్న ప్రయోజనం లేదు. క్రైస్తవ జీవితం దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఏమండి వేషధారణ పనికిరాదు. ఏం చేయాలి చెప్పండి? పరిశుద్ధ జీవితము కావాలి. అంటే రంగు మారడం కాదు, కానీ ఏం కావాలి? ప్రవర్తన మారాలి, జీవితము మారాలి. అందుకనే వాక్యంలో ఉంది. ఏమండి, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం అంటాడు, మనుషులు పై రూపమును లక్ష్యపెట్టుదురు కానీ దేవుడైన యెహోవా దేన్ని చేస్తాడట? హృదయమును లక్ష్య పెడతాడు. ఏమండి, పావురం హృదయము పవిత్రమైంది, కాకి బుద్ధి దొంగ బుద్ధి. ఏమండి, పావురం పెట్టింది తింటది,
ఏమండి, కాకి దొరికింది దొంగిలించుకొని పోండి కదండి. నిజమే ప్రియులారా, అటువంటి కాకులను గూర్చి దేవుడు నేర్చుకోమంటున్నాడు. ఏం నేర్చుకోమంటున్నాడు అంటే, కాకులకు ఒక మంచి లక్షణం ఏంటంటే, కాకులకు జలపాతం దొరికింది అనుకో, ఏం చేసి చెప్పండి, కాకి శుభ్రంగా నీళ్ళల్లో స్నానం చేసింది. ఏమండి, కాకి ఒక మంచి లక్షణం ఏంటంటే స్నానం చేసే లక్షణం. స్నానం చేస్తే ఏమైంది, మలినమంతా కడిగి వేయబడుతుంది. స్నానం అంటే ఏమండి, తీతు పత్రికలో ఉంది, మీరు పునర్జన్మ సంబంధమైన స్నానము చేత ఏమండి మీరు మిమ్మల్ని మీరు పవిత్రపరచుకొనండి అని ఉంది. అంటే పునర్జన్మ సంబంధమైన స్నానము ఏంటది, బాప్తిస్మము. ఏమండి, బాప్తిస్మం అంటే ఏంది, ప్రభువారు చెప్పారు, అలాగే పేతురు కూడా చెప్పారు, మీరు పాపముల విషయమై పశ్చాత్తాపపడి ప్రతి ఒక్కడు పాప క్షమాపణ కొరకై యేసు క్రీస్తు నామములో బాప్తిస్మము పొందుడి. ఏమండి, నిజమే ప్రియులారా, పాపాలు ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, పాప క్షమాపణ కొరకే బాప్తిస్మము పొందాలి. ఎప్పుడైతే బాప్తిస్మము పొందుతామో అప్పుడు మనం ప్రభు బిడ్డలం అవుతాము. ఏమండి, రంగులు వేసుకోవాల్సిన పనిలే. ఏమండి, దేవుని వాక్యంలో గలతీ పత్రిక 3:27 ఉంది, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరు క్రీస్తును ధరించుకుంటారు, అంటే పరిశుద్ధులు అవుతారు. ఏమండి, పరిశుద్ధులు అవుతారు. అందుకనే మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి ఎఫెసీ పత్రిక 5:27 క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను మచ్చైనను అతిది మరి ఏదైనాను ఉండకూడదని దాని కొరకు తను తాను బలిగా అర్పించుకొని వాక్యమును ఉదకము చేత ఏం చేసినట్టు దాన్ని స్నానం చేయించాడు. ఉందా మాట, స్నానం చేయించాడు. అంటే వాక్యమును ఉదకం అంటే ఏం చెప్పండి, ఆయన రక్తం. ఆయన రక్తంలో మన నలుపంతా కడిగేశాడు. నిజమే, ఇంతకుముందు చాలాసార్లు చెప్పా. ఏమండి, తెల్లటి చొక్కా కొనుక్కునేటప్పుడు తొడగ్గా ఏమైపోయింది చెప్పండి, మసకబారిపోయింది. ఉతుకుతున్నాం సబ్బు పెట్టి, ఎంత ఉతికినా కానీ తెల్లంగా రావట్లా. కానీ తెల్లంగా రావాలంటే ఏం చేయాలి చెప్పండి, దాన్ని బులుగు రంగులో ముంచాలి. ఏ రంగు అది, బులుగు రంగు. బులుగు రంగుతో ముంచితే బులుగ్గా ఉంటుందా తెల్లగా ఉంటుందా? ఏమండి, బులుగు రంగు నల్లగా ఉంటుందా లేదా? దాంట్లో ముంచగానే ఏమండి ఇది ఆరవేయగానే ఎలా వచ్చింది చెప్పండి, తల మీరు తెలియదు. అలాగే క్రీస్తు రక్తములో నీవు కడుగబడితే నీ జీవితం ఏమవుద్దండి, పరిశుద్ధమైంది. కాబట్టి కాకి ఎలా మారిపోయింది చెప్పండి, కాకి ఎలా మారిపోయింది, స్నానము చేసే మంచి లక్షణం ఉంది. ఏమండి, కాకి స్నానం చేసే మంచి లక్షణం ఉంది. కాకిలో ఇంకో మంచి లక్షణం ఉంది. ఏమిటా లక్షణము? ఏమండి, కాకిలో ఉండే ఇంకో మంచి లక్షణం, ఒక్క కాకి చస్తే ఏమండి 100 కాకులు వస్తాయంట. సామెత ఉందా లేదా? ఒక కాకి చస్తే ఎన్ని వస్తాయంట, 100 కాకులు వస్తాయంట. ఎందుకని? కాకులలో ఏముంది, ఐక్యత ఉంది. కాకులను చూసి మనం ఏం నేర్చుకోవాలా, ఐక్యత నేర్చుకోవాలా. సంఘంలో ఒకరికి బారలేదు, ఏం చేయాలి చెప్పండి, అందరం ఏం చేయాలా, పలకరించాలా లేదా? అందరం మనం ఏం చేయాలా, ప్రార్థన చేయాలా లేదా? అందరం మనం ఏం చేయాలా? అందుకే అంటాడు, ఒకరి పాపములు ఒకరు ఒప్పుకొనుచు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చెయ్యండి, ఒకని భారాలు ఒకరు మోయండి అంటాడు. 133వ కీర్తనలో అంటాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము, అది అహరోను తల మీద పోయబడి గడ్డం అంచుల మీదుగా జారిన పరిమళ తైలముతో సమానం. కానీ కుటుంబం ఐక్యత కలిగి ఉండాలి, సంఘం ఐక్యత కలిగి ఉండాలి, దేవుని పిల్లల ఐక్యత కలిగి ఉండాలి. పాస్టర్ గారు ఉండాడే, ఆవిడ చూసుకుంటాడు, మనకి ఎందుకు ఆదివారం పోయి కాసేపు తలకాయ ఎంచుకొని తొందరగా కానీరా బాబు అనుకుంటే సరిపోద్ది, అనుకోవటం కాదు. ఏం చేయాలి చెప్పండి, సంఘమును గూర్చిన బాధ్యత అందరికీ ఉంది. అందరికా కొందక? ఏమండి, అందరికా కొందరికా? ఉదాహరణ, మన ఇంట్లో చిన్నపిల్లవాడికి బాగలేదు, తల్లిదండ్రి ఉన్నారు, తర్వాత తాత అమ్మమ్మ ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేస్తారు,
బాగలేని వాడికి కదా వాడు సావాడు చత్తాడని చెప్పి అందరూ ఎవరు పనులు వాళ్ళు వెళ్తారా? వెళ్ళొచ్చుగా. వెళ్తారా? వెళ్ళరు అందరూ. ఇవాళ మా పిల్లడికి బాగలేదు, మేము రాము. నువ్వు ఏం చేస్తా? ఏమో ఆ పిల్లడికి ఎట్టుంటుందో అయ్యో. ఏమండి ఏంటది? ఏమండి దట్ ఇస్ కాల్డ్ యూనిటీ. అంటే సంఘములో ఏం కావాలి చెప్పండి? ఐక్యత కావాలి. అందుకే ప్రభువారు అన్నారు, కాకులను విచారించండి, కాకులను చూసి నేర్చుకోండి. అంత పనికి మళ్ళీ కాకి ఏముందంట? ఐక్యత ఉంది. ఏమ్మా, అంత పనికి మళ్ళీ కాకి ఏముందంట? ఐక్యత ఉంది. మరి మనకు ఐక్యత ఉందా? ఏమంటే మనకు ఐక్యత ఉందా? దేవుని పని గురించిన ఐక్యత ఉందా? దేవుని సంఘాన్ని గురించి ఐక్యత ఉందా? దేవుని పరిచర్య గురించి ఐక్యత ఉందా? ఏమండి నిజమే ప్రియులారా, ఆదివారాలే మనకు తీరుబాటు కావట్లేదు మనలో చాలా మందికి. ఏమండి నా ఉద్దేశంలో 70% ఉన్నది ఇంతమందే అయినా కానీ అందులో 70%కి ఏం లేదు చెప్పండి? ఆదివారం మీదనే నిర్లక్ష్యం ఉంది, ఐక్యత లేదు. ఏమండి ఎవరింట్లో ఉన్న కుటుంబ ప్రార్థన అంటే ఏం చేస్తాం చెప్పండి? పాస్టర్మో పోతారు, చేస్తారు అంతే. మిగతా వాళ్ళు అలా కావాలా అక్కర్లేదా? అవసరంలే, మాకు తీరుబాటు కాదండి, మాకు కుదరదా. ఏమండి చెప్పండి. పోనీ వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టారనుకోండి, అప్పుడు ఏమంటారు? మా ఇంట్లో ప్రార్థన పెడితే వచ్చే పెట్టా. ఏమండి ఆ మాట అప్పుడు జ్ఞాపకం రాలా? జ్ఞాపకం వచ్చిందా లేదా? నీ దగ్గరికి అందరూ రావాలా? మరి నువ్వు ఏమండి దెర్ ఇస్ నో యూనిటీ. కాబట్టి దేవుని బిడ్డలకు ఏం కావాలి? ఐక్యత కావాలి. నేనును నా తండ్రియు ఐక్యమై ఉన్నట్టు మీరును ఐక్యత కలిగి ఉండండి. ఏమండి ఏం కలిగి ఉండాలి? ఐక్యత కలిగి ఉండాలి. ఏమండి అందుకే ప్రభువారు అన్నారు, కాకులను విచారించుడి. యోబు గ్రంథం 38వ అధ్యాయము 41వ వచనం చదువమ్మా. యోబు గ్రంథం 38వ అధ్యాయము 41వ వచనం. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు సిద్ధపరచువాడెవరు? కాకులు ఏం చేస్తున్నాయి చెప్పండి? దేవునికి ఏం చేస్తున్నాయి? కాకులు ఏం చేస్తున్నాయి? దేవునికి ప్రార్థన చేస్తున్నాయి. మొర్ర అంటే ప్రార్థన. దేవుని బిడ్డలు ఏం చేయాలా? నేను చాలాసార్లు చెప్తా, ప్రాణం లేని దేహం ఎంతో ప్రార్థన లేని విశ్వాసి అంతే. ఏమండి కాకులు ప్రార్థన చేస్తాయి, దేవునికి మొరపెడతాయి, కానీ దేవుని పిల్లలకి ఏం లేదు చెప్పండి? ప్రార్థన లేదు. ఏమండి ప్రార్థన లేదు. ఏమండి ఆకలైంది, నువ్వు అట్టకి కూర్చొని ఏమండి పుస్తకం చదువుకుంటాను, టీవీ చూస్తానే ఉంటే అన్నం వచ్చుద్దా? ఆకలి అవుతుంది, అన్నం రా అంటే వచ్చుద్దా? రాదు. వచ్చిద్దా? రాదు. ఏం చేయాలి చెప్పండి? అమ్మా ఆకలి అవుతుంది, అన్నం పెట్టే అని అడగాలి. అడగాలా అక్కర్లేదా? పెద్దవాళ్ళు అంటారు సామెత, అడగందే అమ్మాయినా పెద్దదు. ఏమండి నిజమే ప్రియులారా, నీ బాధ ఏందో, నీ కష్టం ఏందో, నీ వ్యాధి ఏందో, నీ సమస్య ఏందో దేవుడికి నీవు ప్రార్థన చెయ్యాలి. కాకులను చూసి ఏమి నేర్చుకోవాలి? కాకులు దేవునికి ఏం చేస్తున్నాయంట? మొర్ర పెట్టుతున్నవి. మనం దేవునికి ప్రార్థన చేస్తున్నామా? మనం దేవునికి మొర్ర పెడుతున్నామా? మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామా? నిజమే ప్రియులారా, ప్రార్థన ఎటువంటిదట? ఏమండి కొలసీ పత్రికలో ఉంది, దశలోని పత్రిక, మొదటి దశలోని పత్రికలో ఉంది 5వ అధ్యాయంలో, ఎడ తెగక ప్రార్థన చేయండి, ప్రే వితౌట్ సీజింగ్. ఏమండి ఎడ తెగక ప్రార్థన చేయాలి. ఎడ తెగక కాదు, కనీసం వారానికి ఒక్కరోజన్నా, శనివారం ఒక్క పూట అన్నా చేయండి అమ్మ అనంగా చెప్తున్నారా? ప్రార్థన చేసిన అలవాటు ఉందా? ఏమండి మనమందరము ప్రభు బలలో పాలు పొందేవారమే, మనమందరము దేవుని బిడ్డలమే. మనలో ఐక్యత ఉందా? మనలో పరిశుద్ధత ఉందా? మనలో కడుక్కునే అనుభవం ఉందా? ఏమండి పనికి పోయి వచ్చాం,
పనికి పోయి వచ్చి ఆంధ్రాబాద్రా బుర్ర వచ్చాడే పాపం పనికి పోయి ఆకలి అయిద్దేమోనని చెప్పనని పల్లెంలో అన్నం పెట్టి చేతికి ఇచ్చింది అనుకో, గాబా 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 తినేస్తారా? నా మాట మీకు అర్థమైందా? తింటారా అండి? తినరు. ఏం చేస్తారు? ముందు పోయి కాళ్ళు చేతిలో కడుక్కొని వస్తారా, కడుక్కొని రారా? కడుక్కుంటున్నారా? ప్రభు బల దగ్గర వచ్చినప్పుడు జీవితాన్ని కడుక్కుంటున్నారా? పాప జీవితాన్ని కడుక్కుంటున్నారా? పరిశుద్ధంగా పవిత్రపరుచుకుంటున్నారా? కాకి స్నానం చేసింది, కాకి ఐక్యత కలిగింది, కాకి ప్రార్థన చేసేది. నిజమే, కాకులు పోషించేవి. రాజుల గ్రంథం 17వ అధ్యాయము చూడండి. రాజుల గ్రంథం 17వ అధ్యాయము 6వ వచనం చూడండి. రాజుల గ్రంథం 17వ అధ్యాయము 6వ వచనం. తీయండి, త్వరగా ముగిచ్చేస్తాం. అమ్మా, కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. చాలు. ఎవరతను? ఏమండి? ఏలియా గారు. బాగా వినాలి. ఎవరండి ఆయన? ఏలియా గారు. ఏలియా గారు ఎక్కడున్నాడు? కెరూతు వాడి దగ్గర ఉన్నాడు. ఎందుకున్నావయ్యా ఇంట్లో ఉండకుండా అంటే, ఈయన ఏం చేశాడు? దేవుని వాక్యము ప్రకటించాడు. దేవుడి వాక్యం ప్రకటించినప్పటికీ ఏమండి, ఇశ్రాయేలు రాణి అయిన యెజెబెలు ఏమంది చెప్పండి? ఏలియాను చంపుతానంది. ఏలియా మెడ మీద తలకాయ ఉంటే ఇక లాభం లేదు అని చంపేయిందానంది. బతుకు జీవుడా అని పారిపోయాడు. పారిపోతా ఉంటప్పటికి దేవుడు పిలిచాడు. ఎందుకయ్యా పారిపోతున్నావు అంటే, అవును చంపుతానుందయ్యా. సేవకులకి ఇప్పుడు ప్రాణాపాయం. విశ్వాసులకి ఏం లేదు కానీ సేవకులకే ప్రాణాపాయం. సేవకులే నిలువును చంపుతున్నారు. ఏమండి, నేను మొట్టమొదటి సేవకు వచ్చినప్పుడు ఒక ఆయన అన్నాడు, అంటే సేవ అంటే సావురా అన్నాడు. అప్పుడు నాకు అర్థం కాదు, ఇప్పుడు అర్థం అవుతుంది. ఏమండి, సేవ అంటే ఏంటంట? సావుకు రావటం అంటే ఇక సావుకు రావటమే. ఏమండి, ఎవడో ఒకటి చేతిలో సావాల్సిందేనా? అయ్యో, ఏం జీవితం అండి. నిజమే, ప్రభు అన్నాడు, పారిపోకు, కెరూతు వాగుబోయి దగ్గర వెళ్ళు అని అన్నాడు. ఆడుండి ఏం చేసేది? ఆకలి అవుద్దిగా, సత్యపోద్ది అన్నాడు. లేదు, నువ్వు వెళ్ళి కెరూతు వాగు దగ్గర కూర్చో, నేను నీకు అక్కడికి ఆహారం పంపిస్తా. ఎట పంపిస్తావయ్యా అంటే, నేను కాకోలములకు నేను ఆజ్ఞ ఇచ్చాను. కాకోలములు అంటే కాకులు. ఏమన్నా ఇందాక నుంచి మనం చెప్పుకున్నాం, ఊదరగొట్టుకున్నాం. కాకి బుద్ధి మంచిది కాదు, కాకి తన్నుకుపోయే జీవితం, కాకి నడత మంచిది కాదు. కాకి తీసుకొచ్చి పెట్టిద్దా? ఏమండి, కాకి తీసుకొచ్చి పెట్టిద్దా అండి? విన్నట్ట? ఏమండి, ఏమో వింటున్నారో లేదో. కాకి తీసుకొచ్చి పెట్టిద్దా? ఏమండి, పోనీ ఒక కాకిని పెంచడం అసలు వల్ల కాదు. పోనీ కాకి దగ్గరికి తీసుకెళ్ళి, నువ్వు ఒక్కరు తిని నాకు ఒక్కరు తినమని, నాకు పెట్టమని అడగండి. ఏమండి, తీసుకొని ఎత్తుకొని వెళ్ళిద్ది, కానీ ఇచ్చే బుద్ధి ఉందా? లేదు. కానీ దేవుడు చెప్తున్నాడు, కాకి నా సేవకుడు అక్కడున్నాడు. ఎక్కడున్నాడు? అడవిలో ఉన్నాడు. ఆ అడవిలో ఉన్న సేవకుడు ఆకలితో ఉన్నాడు. ఏం చేయాలో? రొట్టెను మాంసమును. యాని దేవాలా? దేశంలో కరువు ఉంది, వర్షం లేదు, ఆహారం లేదు, ప్రజలంతా ఆకలితో మలమల మాడిపోతున్నారు. రొట్టె మాంసం యాని దేవాలా అంటే, వెళ్ళి తీసురా అన్నట్టు. ఏమండి, నేరుగా ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? ఏమండి, రాజుగారి ఇంటికి వెళ్ళింది. భోంచేసేది ఎవరో? రాజే. బేదోడు తింటాడా? తినడం. రాజుకి ఏదో విధంగా వస్తుంది. అందుకని రాజుగారి ఇంటికి వెళ్ళింది. రొట్టెనో మాంసాన్ని తీసుకొచ్చి నేరుగా ఏం చేసింది? ఏమంటే తనుకొని పోయిందా? తనుకొని పోలా, నమ్మకంగా. ఏమండి, కాకి నమ్మకమైందా? లేదు. కాకి దొంగ బుద్ధి కలిగింది. ఏమండి, మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం మనం చదివితే, 9వ వచనం మనం చదివితే అక్కడ అంటాడు, మీరు నా యొద్ద దొంగిలితిరి,
మీరు నా యొద్ద దొంగిలితిరి అంటే కాకులు దొంగలు. ఏమండి? కాకి దొంగతనం చేసేది, పిల్లడి చేతిలో లాక్కపోయే బుద్ధి కాకిదే. అలాగైతే మీరు నా యొద్ద దొంగిలితిరి, ఇదేంటయా మేమేం దొంగతనం చేశాము అని అడుగుతుంటే ఆయన అంటున్నాడు, నా మందిరములో ఆహారమున్నట్లు 10వ భాగమును ప్రతిష్టార్పణమును నా మందిరపు నిధిలోకి మీరు తేలేదు గనుక నా సొమ్ము నాకివ్వకుండా మీరేం చేస్తున్నారు? దొంగిలుతున్నారు. నేను మీరు దీవిస్తున్నా, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నా. ఆశీర్వదించిన కొలది మీరు ఏం చేయాలి? నా భాగం నాకు ఇవ్వాలి. ఇస్తున్నారా? ఇవ్వట్లా. కాకి బుద్ధి ఇంకా పోలా, కాకి బుద్ధి ఇంకా పోలా, కాకి బుద్ధి ఇంకా మారలా. ఏమండి? కానీ ఈ కాకులు అట్లాంటివి కాదు. దేవుడు అన్నాడు, రొట్టెను మాంసమును తీసుకువెళ్ళి నా సేవకుడికి అన్నప్పుడు ఏమండి? కాకి ఎట్టెత్తకపోయింది? ఏమండి? ఎట్టెత్తకపోయి ఉంటుంది? బ్యాగులు పెట్టి బ్యాగ్ భుజాన్ని పెట్టుకొని వెళ్ళిందా? కాకి దేంతో తీసుకెళ్ళాలి? నోటితోటిగా తీసుకెళ్ళేది. నిజమే ప్రియులారా, నోటితో తీసుకెళ్ళేది. ఒక్కరోజు చూద్దాం అనుకుంటే ఎంగిలి పడ్డట్ట లేదా? ఏమ్మా, ఎంగిలి పడ్డట్ట లేదా? కానీ ఎంగిలి చేయలే అది. ఏమండి? దేవుని ఆజ్ఞను ఏమండి జాగ్రత్తగా పాటించి. నిజమే ప్రియులారా, జాగ్రత్తగా పాటించి. నిజమే ప్రియులారా, కాకి పోషించే కాకి. ఇది ఆఖరి మాట, నేను ముగిచ్చేస్తా, ఇప్పటికి చాలా సమయమైంది. కాకి ఎటువంటిదట? పోషించే కాకి. కాకి స్నానం చేసేది, కాకి ఐక్యత కలిగింది, కాకి ప్రార్థన చేసేది, కాకి పోషించేది, కాకి పవిత్ర పరచబడింది. కాకి పవిత్ర పరచబడింది. క్రీస్తు రక్తము ద్వారా పవిత్రపరచబడిన కాకులం మనం. కాకులు చూసి మనం ఏం నేర్చుకోవాలి అంటే ఏమండి? క్రీస్తు రక్తము ద్వారా కాకి వంటి మన బ్రతుకు పౌరంగా మారిపోయింది. మన బుద్ధి మారిందా? మన ప్రవర్తన మారిందా? మన జీవితం మారిందా? మన నడత మారిందా? ఏమండి? కాకులు ఏమండి? కాకులు స్నానం చేసే కాకులు ఎప్పటికప్పుడు పరిశుద్ధంగా దేవుని వాక్యానుసారంగా ఏం చేయాలండి? వాక్యముని నీటితో కడుక్కోవాలి. రెండవది ఐక్యత కలిగి ఉండాలి. మూడవది ప్రార్థన చేయాలి. నాలుగవది ప్రార్థన చేయాలి. ఐదవది పోషించే జీవితము కావాలి. ఎందుకు? వాక్యంలో ఉంది, నా మందిరములో ఏముండాలంట? ఆహారం ఉండాలి. మందిరంలో ఆహారం ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? మందిరంలో ఆహారం ఉండాలంటే ఏం చేయాలి? వచ్చే వారం చెప్తారా? కొన్ని పై వచ్చే వారం చెప్తారా? మీకు తీరుకున్నప్పుడు చెప్పండి. ఈ ప్రశ్న ఫ్రెష్గానే వదిలేస్తా. మందిరంలో ఆహారం ఉండాలంటే ఏం చేయాలి? తీరుబాటుగా ఆలోచించి ప్రార్థన చేసి చెప్పండి. ఏమండి? ఇక్కడ ఈ కాకులకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, రొట్టెను మాంసమును తీసుకొచ్చాడు. వద్దుందేస్తుంది, తిన్నాడు, కెరుతు వాడు నీళ్లు తాగాడు, ప్రార్థన చేసుకుంటా పండుకున్నాడు. మళ్ళీ సాయంత్రం తీసుకొస్తుంది, తిన్నాడు, ఏమండి కెరుతు వాడు నీళ్లు తాగాడు, ప్రార్థన చేసుకుంటా పండుకున్నాడు. పూట దేవుని సేవకుడు తినడానికి సమృద్ధైన ఆహారం కాకులో తెస్తున్నాయి. నిజమే. అందుకనే అంటున్నాడు, మీరు కాకుల కంటే శ్రేష్ఠులేనా? ప్రశ్న. మనం కాకుల కంటే శ్రేష్ఠులమేనా? కాకుల వంటి వారమా? ఆలోచించండి. అందుకే అంటున్నాడు, కాకుల యొద్దకు వెళ్ళి విచారణ చేయుడి. అవి విత్తము కోయవు, వాటికి గరిచలేదు, కానీ దేవుడు వాటిని పోషిస్తున్నాడు. మనం ఇందాక పాట పాడుకున్నాం, అరచు పిల్ల కాకులకు ఆయన ఏమిస్తున్నాడంట? ఆహారం ఇస్తున్నాడు. నీకు ఇవ్వట్లేదా? నీకు ఇవ్వట్లేదా? ఏమండి? దేవుడు నీకు ఇచ్చిందంతా, నువ్వు దేవుడికి ఇచ్చేదంత. ఏమండి? దేవుని యొద్ద నువ్వు కోరేదంతా, దేవుడికి నువ్వు చేసేది ఎంత? ఒక్కసారి ఆలోచించుకుంటే దేవుడికి నీవు రుణస్థుడవే, రుణస్థురాలవే. కనుక పరిశీలించుకుందాం, ప్రభు మాటను పరీక్షించుకుందాం. ప్రభు ఏం చెప్పాడండి? కాకులను విచారించుడి. ఏమండి? 24 వచనం, కాకుల సంగతి విచారించుడి.
నిజమే ప్రియులారా, ఒకసారి మనం ఆలోచించేద్దాం. కాకిలో మనం ఏం నేర్చుకున్నాం? మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? మన విశ్వాస జీవితం ఎలా ఉంది? ఒక్కసారి పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. కానీ ప్రతి మనుషుడు తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థన చేసుకుందాం.